బ్రేకింగ్ న్యూస్. శాంతి భద్రతలపై సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ భూదందాలు నాయకుల జోక్యాన్ని పవన్ ప్రస్తావించారు. భూదందాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని పవన్ తెలిపారు. భూదందాల్లో రాజకీయ నాయకులపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. నాయకుల జోక్యం ఉండడం వల్ల అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారని స్పష్టం చేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని సహించవద్దని కలెక్టర్ల ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. భూ వివాదాల్లో ఎవరి జోక్యం ఉన్నా వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భూ కబ్జా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దన్నారు. ఎవరి మీద ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, శాంతి భద్రతలపై జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్ 2 రోజుల పాటు కలెక్టర్లకు సంబంధించిన మీటింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే రెండో రోజు మధ్యాహ్నం నుంచి కూడా శాంతి భద్రతల మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చలో అనేక అంశాలు అయితే చర్చ జరిగాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఉండాలంటూ కూడా అటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రం అంటే 15% వృద్ధి రేటు సాధించాలంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు చాలా ముఖ్యంగా ఉండాలి. అలాగే విశాఖలో ఇటీవల కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి కొంతమంది ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవట్లేదని తమకు వినతులు వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. కొందరు రాజకీయ నేతలు దీని వెనక ఉన్నారు, చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందికరంగా ఉంది, నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదంటూ కూడా అటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. అధికారంలో ఉండి కూడా ఏమి చేయడం లేదంటే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం అటు పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటూ కూడా అటు ఎస్పీలకి, కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం విఘాతానికి ఎవరైనా సరే ఆతంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఎస్పీలకి అలాగే జిల్లా కలెక్టర్లకు జరిగిన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు కూడా జోక్యం చేసుకున్నారు. పూర్తిగా భూ వివాదాల్లో కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాంటి నాయకులు ఇన్వాల్వ్ అయ్యి తమ దృష్టికి వస్తే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. దానికి సంబంధించి అటు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పూర్తిగా చర్యలు తీసుకోవాలి. అటు కూటమికి సంబంధించిన మరికొంతమంది నాయకులు ప్రధానంగా రెవెన్యూ విషయాల్లో కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారంటూ కూడా కొన్ని దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కూడా పూర్తిగా సీరియస్ గా అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా డిప్యూటీ సీఎం దృష్టికి సంబంధించి విశాఖ, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకులు ప్రమేయం ఉంది, దానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వాటి మీద ఖచ్చితంగా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా అటు చంద్రబాబుకి చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి పూర్తిగా సీరియస్ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక విశాఖ జోన్లో ఇలాంటివి కూడా ఎక్కువ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో పోల్చుకుంటే క్రైమ్ రేటు తగ్గినప్పటికీ కూడా వైజాగ్ లో మాత్రం క్రైమ్ రేట్ అనేది కొంత పెరుగుతుందంటూ కూడా అటు రిపోర్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎందుకంటే అటు వైజాగ్ ని పూర్తిగా పెట్టుబడులకు సంబంధించి ఐటీ హబ్ గా కూడా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో అక్కడ క్రైమ్ రేటు తగ్గే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా అటు కలెక్టర్లకి అలాగే ఎస్పీలకి ఆదేశాలు అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల ప్రమేయం అనేది ఖచ్చితంగా తగ్గాలి అనేట్టు కూడా అటు అధికారులు ఆదేశించారు. పూర్తిగా అంటే గతంలో కూడా రెవెన్యూ సమస్యల్లో ఎక్కువ లోకల్ సంబంధించిన రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అవి సెటిల్మెంట్ కాకుండా మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారని గతంలో కూడా అటు పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో మరొకసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా కొంత సీరియస్ గానే చెప్పారని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, దానికి సంబంధించి పూర్తి అధికారాలు అయితే కలెక్టర్లు, ఎస్పీలు తీసుకోవాలని చెప్పారు. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టికి సంబంధించి మరికొన్ని అంశాలు అటు విశాఖ కావచ్చు, విజయనగరం, అనకాపల్లి ఈ జిల్లాలో రాజకీయ నాయకులకు సంబంధించిన కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయంటూ కూడా చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. దాంతోపాటు సౌండ్ పొల్యూషన్ సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఈ చర్చ అయితే జరిగింది. అంటే కొంత మతం పేరుతో సౌండ్ కు సంబంధించి కార్యక్రమాలు చేయడం అనేది కూడా కొంత దృష్టిలో పెట్టుకోవాలి. అటు సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అన్ని మతాలకు సంబంధించి పరిగణనలో తీసుకొని సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలంటూ కూడా అటు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అటు జిల్లా కలెక్టర్లకి అలాగే ఎస్పీలకి ఈ విషయంలో కూడా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా అటు చెప్పారు. దానికి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం అయితే ప్రధానంగా భూ వివాదాలకు సంబంధించి ల్యాండ్ సెటిల్మెంట్ లో మాత్రం పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఒక రకంగా సీరియస్ గానే చెప్పారని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే రైట్, ఇక థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.